వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లోక్సభ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్. వైఎస్ఆర్సీపీ ఆర్యూఎఫ్ రాయలసీమ అభివృద్ధి వేదికలకు సంపూర్ణ మద్దతు. కాంగ్రెస్ పార్టీ మాదిగ నాయకులకు మోసం చేసింది. ఆరూర్ రమేష్. సుల్తానాబాద్ లోని జవహర్ నగర్ లో చలివేంద్రం ఏర్పాటు. ఇక వివరాల్లోకి వెళ్తే, సార్వత్రిక ఎన్నికల వేళ వరంగల్ జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓటర్లను ఆకర్షించుకునేందుకు నేతలు పడరాని పాటలు పడుతున్నారు. వర్ధన్నపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారితో కలిసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎల్ఈడీ తెరలపై ప్రదర్శించి ప్రజలకు వివరించారు. మరోసారి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోగస్ మాటలకు ప్రజలు మోసపోవద్దని ఈ సందర్భంగా ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీట్ నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలు గెలిచి చూపించు. నీ మగతానాన్ని నిరూపించుకో నీ భాషలోనే. రుణమాఫీ చేస్తా డిసెంబర్ అనే ఫస్ట్ సంతకం పెడతారు. చూడండి ఏం మాట్లాడుతాం. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఉమ్మడి బ్యాంకు 2 లక్షల కోట్లు డిసెంబర్ రుణమాఫీ చేసిన ఓట్లు కాకపోతే నేనేం చెప్తున్నా, రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఉమ్మడి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని 9 నాటి మార్పు చేస్తాను. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీరు అందరూ కూడా కారు గుర్తు పోటీయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీ అందరికీ మరొకసారి మనం చేస్తూ ఉన్నా. మరి దయాకర్ రావు గారు 10 అవార్డులు తీసుకొచ్చారు. పల్లె ప్రాంతంలో 10 అవార్డులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు దార్శనికంలో కూడా పల్లె ప్రాంతంలో నంబర్ 1 రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఏర్పాటు తీసుకొచ్చినటువంటి 10 అవార్డులే కాదు. ఈ వాళ్ళు కూడా చెప్పడానికి 10 కానీ 20 పెట్టాలి. 20 పెట్టే కూడా 19 మనకి వచ్చింది. అంటే ఆలోచించాలి. రాష్ట్రాన్ని బిల్లుల తర్వాత విద్యుత్ చెట్టు కూడా ఆసరా పెన్షన్ల రూపంలో కూడా కళ్యాణ రూపంలో కూడా అనేక ఒక రోజంతా గడుపుతుంది. మనం ఆ రోజంతా అనేక సందర్భాలను చూసిన తర్వాత అందరూ ప్రజలందరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. పంటలు పండకపోతే, నీళ్లు రాకపోతే, ఇక్కడ అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఆగిపోతే, పంటలు పండకపోతేనే మొగుళ్ళు చూసి మహిళలు యువత వాళ్ళు ముందుకు వస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఆ ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా కాదు పోటీ చేయాల్సిందిగా కోరుతూ ఉంటాం. సిగ్గు లేదు. ఇప్పుడు ఏమంటారు? నీళ్ళు కావాలి. అప్పుడు నీళ్ళు వద్దు వరిపోతలు నీళ్ళు కావాలంటే కేసీఆర్. దయచేసి ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం యొక్క కరెంటు లేదు, కష్టపడ్డాం. మోటార్లు కాలిపోయి, స్టార్టర్లు కాలిపోయి, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి. ఆ రోజు గుర్తు తెచ్చుకోండి. నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం. ఈ ఆకేజ్ వాళ్ళలో శుద్ధ నీళ్ళు ఇప్పుడు కూడా బంద్ అయ్యేది. ఈ రోజు మనం కేసీఆర్ ఉన్నప్పుడు ఆకేజ్ వాళ్ళు ఇంత ముగ్గేది. కాలువ నీళ్ళు అలా వదిలిపెడితే మన బాయిలలో నీళ్ళు ఉండేది, బోర్లలో నీళ్ళు ఉండేది. 24 గంటలు ఇచ్చాడు బాబు. అసలు ఓడగొట్టుకుంటుంది. దయచేసి తను మస్తు సర్కారు చెప్పినట్టు ఆశపడ్డాం. 2000 పెన్షన్ ఇచ్చిండు. ఏ రాష్ట్రంలో 2000 ఇచ్చిందా? కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాల్లో 400 కంటే ఎక్కువ లేదు. పాప ముసలిలో 2000 ఇవ్వాలని పట్టుబట్టి ఇచ్చాడు. కేసీఆర్ పెద్ద కొడుకు అన్నారు. 4000 వాడు అన్న వరకే పెద్ద కొడుకు తీసేసి 40 ఏళ్ళ రాజకీయాలు ఉన్నా నాకు
నచ్చిన వాళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు. ఒక ఆయన ఎన్టీ రామారావు, రెండోది కేసీఆర్ గారు. ఈ సందర్భంగా చెప్తున్నాను, ఎన్టీ రామారావు మీకు తెలుసు, మా అక్క జిల్లాలో తెలుసు, డాక్టర్ గుర్తు పెట్టారు. ఈ రోజు కేసీఆర్ వచ్చిన తర్వాత మహిళల కోసం ఆలోచించాడు, రైతుల కోసం ఆలోచించాడు. దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటండి, రేవంత్ ఎవరో కాదు, నా శిష్యుడే. మోసాలు చేస్తాడు, అబద్ధాలు ఆడతాడు, జిమ్మిక్స్ చేస్తాడు. జనం అంత నమ్మని మోసపోతే జనం పోనీ అంటాడు. ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణయ్యపై దాడి చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సత్యం తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన బీసీ సంఘం సమావేశంలో వారు మాట్లాడుతూ 50 ఏళ్ల నుండి బీసీల కొరకు సుదీర్ఘ పోరాటం చేస్తున్న ఆర్ కృష్ణయ్యపై దాడి చేయడం శ్రేయస్కరం కాదన్నారు. ఎన్నో స్కూళ్లను, కాలేజీలను గురుకుల పాఠశాలలో ఏర్పాటుకు చేసిన ఘనత ఆయనకే చెందుతుందని కొనియాడారు. రాబోయే రోజుల్లో బీసీలపై దాడి చేస్తే తిరిగి ఎదురు దాడి చేస్తామని బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు సత్యం హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో నిన్న సాయంత్రం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రచారంలో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారిపై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న దాడి చేశారు. ఈ దాడిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం చాలా తీవ్రంగా ఖండిస్తోంది. బీసీ వాదంతో బీసీల బతుకు బాగు చేయడం కోసం గత 50 సంవత్సరాలుగా తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి పైన ఇలాంటి దాడిలో తెగబడడం అనేది జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యక్తులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మేము ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. అలాగే ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా ఎక్కడైనా నోటి ద్వారా ఓటు ద్వారా మాత్రమే మాట్లాడుకోవాలి, కానీ మనం రాతి యుగంలో ఉన్నట్టుగా ఈ రాళ్ల దాడి చేయడం అనేది చాలా పాశవికమైన చర్య. మేము ఈ విషయంలో ఇలాగే ఇక ముందుకు ఎప్పుడైనా కొనసాగితే ప్రతి దాడిలో కూడా తెగబడతామని చెప్పేసి ఈ వేదిక ద్వారా హెచ్చరిస్తున్నాను. కృష్ణన్న ఏ పార్టీలో కాకుండా ఒక బీసీ నాయకునిగా బీసీ విద్యార్థుల సమస్యలపైన, నిరుద్యోగుల సమస్యలపైన, సామాజిక సమస్యలపైన, రిజర్వేషన్ల సమస్యలపైన 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్న ఉద్యమ సూర్యుడు. అలాంటి వ్యక్తి పైన అక్కడ వస్తున్న ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో వస్తున్న విశేషమైన ప్రజాదరణను చూసి దాన్ని ఓర్వలేక కడుపు మంటతోటే ఇట్లా ఈ రకమైన దాడిని వాళ్ళు చేశారు. ఈ దాడిని చేసిన వాళ్ళని శిక్షిస్తూ అన్నకి ఇంకా ఎలక్షన్స్ టైంలో కానీ మిగతా కానీ ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి ఆయనకి మరింత కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కుట్రలో పాల్గొనడానికి ఖచ్చితంగా బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఈ కుట్రలో పాల్గొన్న వ్యక్తులని ఖబర్దార్ వ్యతిరేకులారా. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి జరగనున్న ఎన్నికల కొరకు జిల్లాలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం నాస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశానికి డీసీపీ అశోక్ కుమార్, మంచిర్యాల రాజస్వ మండల అధికారి, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గ సహాయ రిటర్నింగ్ అధికారి వి రాములతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో భాగంగా మీడియా ప్రతినిధులు తమ వంతు కృషి చేసి పూర్తి స్థాయిలో ఓటింగ్ జరిగేలా సహకరించాలి. డీసీపీ మాట్లాడుతూ జిల్లాలో లోక్సభ ఎన్నికల నిర్వహణ కొరకు 3C RPF, BSF బలగాలు రావడం జరిగిందని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇందులో భాగంగా ఏంటంటే మనకి ఇక్కడికి బయట నుంచి కొందరు క్యాంపెయినర్స్ రావడం జరుగుతుంది. ఏదైనా క్యాంపెయిన్ ఉన్నా లేకపోతే రోడ్ షో ఉన్నా, మీటింగ్ ఉన్న దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు లాస్ట్ 48 hours లో ఇక్కడ ఉండడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ కి ఇంతకుముందే మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో మా సైడ్ నుంచి కూడా ఎక్కడైనా ఈ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బయట హోటల్స్ కావచ్చు, లాడ్స్ కావచ్చు, ఇంకా వేరే వేరే గెస్ట్ హౌస్ అక్కడ ఉన్నాయంటే అక్కడ మనము
సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్, ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్ చేయడం జరుగుతుంది. అక్కడ ఇట్లా బయట నుంచి వచ్చి క్యాంపెయిన్ నుంచి ఇక్కడ ఉండడం అంటే యాజ్ పర్ ఎడ్యుకేషన్ ప్రొవిజన్ ప్రకారంగా ఫర్దర్ ప్రొవిజన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఎక్స్పెండిచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లాస్ట్ 72 అవర్స్ లో ఆల్ ఎఫ్ఎస్టీ టీమ్స్ మనకి 9 ఎఫ్ఎస్టీ టీమ్స్ ఉంటాయి, 9 ఎస్ఎస్టీ టీమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా 24 అవర్స్ విజిలేట్ ఉంటాయి. అన్ని ఎస్ఎస్టీ లో కూడా మనకి ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ కావచ్చు, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కావచ్చు, రిమైనింగ్ ఎస్ఎస్టీస్ కావచ్చు, ఏ ఒక్క వెహికల్ ని కూడా చెక్ చేయడం వదిలిపెట్టకుండా ప్రతి వెహికల్ ని చెక్ చేయడం. ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా వాళ్ళకి వచ్చిన కంప్లైంట్స్ ని సివిజిల్ లో కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ లో వచ్చిన కంప్లైంట్స్ కానీ వాటిని ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ చేయడం. అక్కడ ఏదైనా ఈ బ్రైబరీ ప్రాక్టీసెస్ ఉన్నాయో, ఈ మనీ డిస్ట్రిబ్యూషన్, లెక్కర్ డిస్ట్రిబ్యూషన్ అట్లాంటివి వస్తే ఇమీడియట్ గా దాన్ని మన ఎఫ్ఎస్టీ ద్వారా అక్కడికి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. సో ఇవన్నీ ఎటువంటి జరగకుండా ఇంతకుముందే మనము పొలిటికల్ పార్టీస్ కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మోడల్ కోడ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంతకుముందు డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్ కమిటీ అంటే మన ఎక్సైజ్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ మిగతా వాళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ వాళ్ళతో పాటు మన స్పెషల్ పార్టీస్ కూడా దే విల్ బి డూయింగ్ కాంబింగ్ ఆపరేషన్ ఇన్ ఏరియా డామినేషన్. మన దగ్గర ఈ సర్వేలెన్స్ కోసం డ్రోన్ కూడా. సో లాస్ట్ 3 days till the poll gets over and till the it reaches the counting sector, the drone will be doing surveillance. Other than that, ఈ బయట నుంచి వచ్చిన ఫోర్స్ కి కూడా మనం బ్రీఫింగ్ ఇచ్చాం, మన మెన్ కి కూడా మనం బ్రీఫింగ్ ఇచ్చాం. అది వీళ్ళకి సంబంధించి ఎట్లా ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ఎట్లా ఈ క్యూ లైన్ మెయింటైన్ బేసిక్లీ విచ్ ఇస్ ఇంపార్టెంట్ పోలింగ్ డే రోజు. ఇంకా వాళ్ళకి కొంచెం సెన్సిటైజ్ చేయడానికి మనం వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. క్యూ లైన్లో ఈ ప్రెగ్నెంట్ ఉమెన్, ఈ ఓల్డ్ పీపుల్, సీనియర్ సిటిజన్ అండ్ చిల్డ్రన్తో పాటు ఉన్న మహిళలు అండ్ హ్యాండిక్యాప్ పర్సన్ కోసం దే షుడ్ నాట్ allow them to be in queue. They should allow them directly without being queue. అది కూడా మనం మనకి చెప్తాం. ఈ ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ ఇస్ రన్నింగ్ కంటిన్యూస్లీ, ప్రతిరోజు సీజర్ జరుగుతుంది అండ్ ఎలక్షన్ పోల్ డే వరకు ఇవి రన్నింగ్ కంటిన్యూస్లీ. లాస్ట్ 48 hours మనకి ఏమేమి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అది కూడా ఈ పొలిటికల్ పార్టీతో అండ్ ఆఫీసర్కి మనం బ్రీఫింగ్ చేసాం. సో అది కూడా మనం మెన్షూర్ చేస్తాం. లాస్ట్ 48 hours డ్రైవ్ కూడా ఉంటాయి, అది కూడా విత్ కోఆర్డినేషన్ విత్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అది కూడా మనం మెన్షూర్ చేస్తాం దట్ ఇట్ విల్ బి నో బయింగ్స్ ఆర్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ కైండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పేపర్స్ విల్ నాట్ దేర్ ఆన్ లాస్ట్ 14 months. అంతే. ఎనీ డౌట్ మీ తరఫు నుంచి, ఎనీ క్వశ్చన్ మీ తరఫు నుంచి? థ్యాంక్ యూ. సుల్తానాబాద్ పట్టణంలోని జవహర్ నగర్ లో మాజీ వార్డు సభ్యురాలు కొండ శ్రీధర్ రజిత ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ సంకల్ప ఫౌండేషన్ అధ్యక్షులు తుమ్మ రాజ్కుమార్ హాజరై మాట్లాడుతూ ఎండాకాలం విపరీతమైన ఎండలు కొడుతున్న నేపథ్యంలో మాజీ వార్డు సభ్యురాలు కొండ రజిత ఆధ్వర్యంలో చలివేంద్రంను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, అన్ని దానాల కన్నా అన్నదానం, మంచినీటి దానం చాలా పుణ్యమని, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అలాగే ఈ సమస్త జీవరాశులకు కూడా ప్రతి ఒక్కరూ మంచినీటిని అందించాలని కోరారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులోని జవహర్ నగర్లో ఇది మంచి షాపింగ్ ఏరియా. చాలామంది వస్తుంటారు కస్టమర్స్. వాళ్ళకు ఈ ఎండాకాలం కాబట్టి వాళ్ళ దాహాన్ని తీర్చడానికి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. సుల్తానాబాద్ పట్టణంలోని పాత సిటీ కేబుల్స్ అంది అంటే జవహర్ నగర్లో మొత్తం మహిళలు ఒక షాపింగ్ మాల్ ఉంటుంది. ఎక్కువ మంది జన సముదాయం ఉండే ఈ ప్రదేశంలో
గత 10-15 రోజుల నుండి విపరీతమైన ఎండలు అంటే 40 డిగ్రీల పైబడి ఎండలు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇలా అక్షర తుతి మంచి రోజు. ఈ రోజు నుండి నీళ్ళదానం చేద్దామని మాజీ వార్డు సభ్యులు కొండ రైత శ్రీధర్ గారు వాళ్ళు ముందుకొచ్చి ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే అన్ని దానాల కన్నా గొప్పది అన్నదానం, నీళ్ళదానం. నీళ్ళదానం చేయడం వల్ల దాహంతో ఉన్న వారికి దాహం తీర్చడం వల్ల ఈ కడుపు చల్లకుండా అని చెప్పి వాళ్ళు దీవించిపోతారు. ఆ దీవెనలే మనకు 100 కోట్లతో సమానం. కాబట్టి ఈ ఎండ తీవ్రత తట్టుకోవడం కోసం ప్రతి ఒక్కరూ నీళ్ళు ఎక్కువ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పక్షులు, జంతువులకు కూడా మనం నీటి దాహాన్ని తీర్చాలి. ఎందుకంటే వాటి కూడా ఎట్లయితే మనమైతే భూమికి రావడానికి దేవుని ద్వారా ఎన్ని అనుగ్రహాలు తీసుకొని వీటికి వచ్చిన బాధ్యత కాబట్టి వాటిని కూడా సంరక్షించాలి. ఈ సుందరనగర్ పట్టణంలో అంటే ఇలాగే గల్లీలలో ఎక్కడైనా కూడా చలివేంద్రాలు పెట్టి ప్రజల దాహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో 100% అధికారం టీడీపీ అధినేత చంద్రబాబుదేనని మాజీ రాజ్యసభ సభ్యుడు, రాయలసీమ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ అసమర్థ పాలనతో ప్రజలు విసిగెత్తిపోతున్నారని అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తారు. ఆయన అధికారంలోకి రాకముందే రాయలసీమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముందుగానే అడుగుతున్నా. గత ఎన్నికల్లో బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చింది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వలేదు. కర్నూలు జిల్లాలో గన్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేయాలి. అలాగే మరికొన్ని రిజర్వాయర్లు, లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టాలి. లేకపోతే రాయలసీమలో మళ్లీ ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. సిద్ధేశ్వరం ప్రాజెక్టును కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. మళ్ళీ మీటింగ్ ఉంటుంది. లంచ్ వస్తే నేను మీటింగ్ చేస్తాను. అక్కడ కాదా మీరు కూర్చోండి. నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఉన్న ప్రెస్ వారు, మీడియా వారు నిరంతరం మా హక్కుల పోరాటానికి గత 24 సంవత్సరాలుగా 24 సంవత్సరాల నుంచి మీరు మద్దతు ఇస్తున్నారు. మీరు కూడా మేము అభినందిస్తున్నాం. మీరు కూడా పార్ట్ ఆఫ్ దిస్ ప్లేస్ కాబట్టి మీరు కూడా భాగం పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒక 20 మినిట్స్ నుంచి 25 మినిట్స్ నేను తీసుకుంటాను. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఏ సందర్భంలో నేను పెట్టాను, ఎందుకు పెట్టాను అనేది కూడా చాలామందికి తెలియదు. కేంద్ర ప్రభుత్వం కూడా బెంచ్ అయితే ఓకే ముందు కానివ్వండి. ఎందుకంటే హైకోర్టు అనేప్పటికీ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒప్పుకోవాలి, ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వాలి. ఈ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా లేదా తెలియదు మనకు, సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా తెలియదు. మేము చూపించాం, చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నది. సంవత్సరాలు ఇచ్చారు, దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. మీరు అది గొప్పగా చెప్పుకుంటే పర్వాలేదు, కానీ హైకోర్టు బెంచ్, హైకోర్టు వచ్చింటే ఎన్ని వేల మంది బతుకుతూ ఉంటారు, అది మర్చిపోతున్నారు. యాక్చువల్గా అవర్ డిమాండ్ వాజ్ సుప్రీంకోర్టు బెంచ్లో ఇక్కడ పెట్టాలని. హైకోర్టులో సమయకాలంలో తెలంగాణలో హైదరాబాద్లో పెట్టమండి, మళ్ళీ అయినాక ఇక్కడ పెట్టండి అని. సౌత్ ఇండియాలో అన్ని హంగులు ఉన్నాయి ఇక్కడ. మరి ఈ విధంగా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ పోరాటాలు ఎయిర్పోర్ట్ సాధించాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దాని క్లియరెన్స్ అంతా ఇప్పించాను. నేను హైకోర్టు కట్టించేదానికి ఫండ్స్ ఇప్పించాము, కట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇప్పించాం. కానీ ఎయిర్పోర్ట్ వచ్చింది, దానికి డబ్బులు పే చేయటం లేదు. ఫ్లైట్స్కు డబ్బులు పే చేయకపోతే బెంగళూరు ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ చేశారు. ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారికి విజయవాడ ఇష్టం లేదు, విజయవాడ ఫ్లైట్ వేయండి అంటాడు. నేను చైర్మన్గా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా విజయవాడ ప్రపోజ్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపడం లేదన్నారు. ఇలా ఉంటుంది. క్యాపిటల్ అనేది వైజాగ్ తీసుకోపోతూ ఉంటారు ఈ గవర్నమెంట్. వైజాగ్ తీసుకోపోతే ఎట్లా చేస్తారండి? మనకు విజయవాడనే దూరం అయిపోయింది, ఈ ప్రాంతంలో ఉండి వైజాగ్ తీసుకోపోతూ ఉంటారు. అది ఏదో ఇది చేస్తున్నాడు, ఇది రాష్ట్రం సపరేట్ చేస్తున్నాడని మొట్టమొదట తీసుకొని వచ్చేది నేను క్యాపిటల్ మారుస్తున్నా ప్రజల ముందు. దాన్ని 3 క్యాపిటల్ చేసేసారు. ఏదో మాకు హైకోర్టు బెంచు, సమ్మర్ క్యాపిటల్ మాది అంటే సెక్రటరీ, మినీ సెక్రటరియట్, మినీ అసెంబ్లీ పెట్టేస్తే మా బతులు మేము బతుక్కుంటూ ఉంటాం. ఫస్ట్ స్టెప్ అది చేయలేదు. మరి చంద్రబాబు గారు నేను బెంచ్ పెడతానని మళ్ళీ వాళ్ళు
మేనిఫెస్టోలో పెట్టారు, అది ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఇంకా ఒకటి, నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, నేను ఈ తూరి మా కొత్త డిమాండ్లు ఏం పెట్టడం లేదు, వాళ్ళు ఒప్పుకున్న డిమాండ్లనే గురించి మాట్లాడుతున్నా. ఈ డిమాండ్లు మాట్లాడి అలసిపోయినాం. నాయనా మీరు చేస్తామన్న డిమాండ్లే మీరు పూర్తి చేయండి. మీకు ఆ కెపాసిటీ, ఆ బలం లేనప్పుడు ఎందుకు అనౌన్స్ చేశారు? లేకపోతే మీరు ఓట్లు అడగద్దండి. ఒకవేళ ఓట్లు వేస్తే మాకు సిగ్గు లేనట్లే. మీరు చెప్పిండే చేయండి, దండిగా అడిగాం మేము. గోదావరికని రెడ్డి ఫంక్షన్ హాల్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. 13న జరిగే పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి వంశీకృష్ణను భారీ మెజార్టీతో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబును గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇప్పుడు సరోజన గారు కార్పొరేటర్. థ్యాంక్ యూ. సరోజన అభయసర ఒక్క నిమిషం. సరోజన గారు, అదేవిధంగా దాంతో పాటు రెడ్డిస్ అనే అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జగన్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆహ్వానిస్తున్నారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. డెఫినెట్లీ ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఆనాడు మా రాష్ట్ర వీరందరూ ప్రతిపాదించారు. నేను పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి, పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్ మహాశయులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఓటర్ సోదరులకి 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల సందర్భంలో మరి విద్యావంతులు, మేధావులు, ప్రగతిశీల సమాజానికి సంబంధించిన అనేక మంది పెద్దలు, అదేవిధంగా కార్మిక నాయకులు, సామాజిక స్పృహ ఉన్న అందరినీ కూడా కోరుతాను. నియోజకవర్గానికి సంబంధించిన ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, పని చేయాలనే ఆసక్తి ఉన్న వ్యక్తి పెద్దలు వెంకటస్వామి గారి మన్మడుగా గడ్డం వంశీకృష్ణ గారిని పార్లమెంట్ అభ్యర్థిని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నిర్ణయం చేయడం, యువతరానికి అవకాశం ఇవ్వాలని, యువతరానికి ఆదర్శంగా నిలబడాలని, ఉపాధి కల్పన విషయంలో కానీ ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లి నేనున్నానే యువతకు ధైర్యం చెప్పడానికి ఆలోచన చేసి అభ్యర్థిత్వాన్ని ముందరకు పెట్టడం జరిగింది. వారిని పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. మధ్యప్రదేశ్ ఇండోర్లో మోదీ రోడ్ షోలో దేశంలో గత 80 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎవరికి లభించని, ఎవరికి దొరకని, ఎవరు చూడని, కని విని ఎరుగని విధంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.